హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి చేతి వంటలు. మరి ఈరోజు మన రెసిపీ వచ్చేసి నువ్వుల రోటి పచ్చడి. ఇది చాలా బాగుంటుంది. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఇప్పుడు ఈ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 1 కప్పు నువ్వులు వేసుకొని నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఆయిల్ ఏమి వేయనవసరం లేదు. ఈ విధంగా ఉట్టిగా ఫ్రై చేసుకొని వేయించుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా వేగిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. ఇవి నువ్వులు పక్కకు తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి, అలాగే 1/2 స్పూను జీలకర్ర కూడా వేసి వీటిని కూడా వేయించుకోవాలి. వీటిని కూడా డ్రై రోస్టే చేసుకోవాలి, ఆయిల్ ఏమి వేయనవసరం లేదు. ఇవి వేగిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. మరి ఇదే ప్యాన్లో కొద్దిగా 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని మనకి నువ్వులకి సరిపడా ఎండుమిరపకాయలు వేసేసుకొని వేయించుకోవాలి. మనం మిరపకాయలు కారాన్ని బట్టి అయితే తీసుకోవాలి. మిరపకాయలు వేగి చక్కగా సౌండ్ రావాలన్నమాట, గల్లుమని శబ్దం వస్తుంది చక్కగాని మనం ఇలా కదిపినప్పుడు. అలా వేయించుకుంటే మంచిగా నలుగుతాయి. ఇలా వేయించుకున్న వాటిని కాస్త చల్లారనివ్వాలి. కొంచెం చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోవాలి, అలాగే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా తీసి పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మనం రోట్లో చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈరోజు మిక్సీలో చేసేస్తున్నాను అనమాట. రోట్లో దించుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఫస్ట్ ధనియాలు, నువ్వులు, జీలకర్ర ఈ 3 కూడా వేసేసి ఒకసారి మిక్సీ జార్లోకి వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇవి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లోకి ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. వీటిని కూడా వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా నలిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు మనం తొక్క తీసైనా వేసుకోవచ్చు, లేదంటే తొక్కతో అయినా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు అయితే తొక్కతోనే వేసేస్తాను. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండుని వాటర్తో సహా వేసేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. మనకు పచ్చడి మరీ టైట్గా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా దీనికి మనం మంచిగా పోపు వేసేసుకోవాలి. పోపు కోసము మనం ఫస్ట్ ఎండుమిరపకాయలకి తప్ప దేనికి ఆయిల్ వాడలేదు ఈ పచ్చడిలో. ఇప్పుడు పోపులో మళ్ళీ వేసుకుంటున్నాం అనమాట. పోపు ఆయిల్ వేడైన తర్వాత కొంచెం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే దీంట్లోకి ఎండుమిరపకాయ ముక్కలు, అలాగే కరివేపాకు వేసుకోవాలి. వీటిని మంచిగా ఫ్రై అవనిచ్చి పచ్చడిలో కలిపేసుకోవాలి. ఇలా వేగింది కదా, ఇలా వేగిన పోపుని చక్కగా పచ్చడిలోకి వేసేసుకుంటే మనకి గుమగుమలాడే ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల రొట్టె పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అయితే మనకి పచ్చడి అప్పటికప్పుడే తినేయాలనుకుంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు. మనకు 2 రోజులైనా కావాలనుకుంటే మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే బాగోదు కాబట్టి ఇలా ఉంచేసుకోవచ్చు అనమాట. తినే ముందు ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. చూస్తారు కదండి, వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉండే నువ్వుల రోటి పచ్చడి. రోట్లో చేస్తే ఇంకా అదిరిపోతుంది అనమాట, అంత బాగుంటుంది. ఇది అన్నంలోకే కాదండి, దోశల్లోకి, టిఫిన్లోకి కూడా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకుని తింటే టేస్ట్ అదిరిపోయింది, చాలా బాగుంది. మన రెసిపీ కనుక నచ్చినట్లయితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.